యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. టాటా ఎస్ గూడ్స్ క్యారియర్ బండి అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు. ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. కాల్స్ మాత్రం చేయవద్దు. మీ బండి నమ్మాలనుకుంటే మాత్రమే నెంబర్కి అయితే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఈ రోజు ముందుకైతే టాటా ఎస్ గూడ్స్ క్యారియర్ బండి అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. ఈ వెహికల్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. వెహికల్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. మీకు ఎలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ కావాలనుకున్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసి నేను నెక్స్ట్ అలాంటి వెహికల్ అయితే కంపల్సరీగా తీసుకోవడం జరుగుతుంది. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే కొట్టండి. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2016 మోడల్ బండి. 2016లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. వెహికల్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో, నీట్ కండిషన్లో వెహికల్ అయితే ఉండడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టండి. మన వాట్సాప్ గ్రూప్లో కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. మీకు ఎలాంటి వెహికల్ కావాలన్నా కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే కొట్టండి. ఈ వెహికల్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. బండికి వచ్చేసరికి ఇన్సూరెన్స్ మాత్రం ఎక్స్పైర్ అయిపోయింది. ఇన్సూరెన్స్ లేదని ఓనర్ చెప్పడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ పేపర్లు అయితే మంచి ఫోర్స్లో పేపర్లు అయితే ఉండడం జరిగింది. బండి వచ్చేసరికి తెలంగాణ రిజిస్ట్రేషన్ బండి. పేపర్లు అయితే క్లియర్గా ఉన్నాయి. ఓన్లీ ఇన్సూరెన్స్ మాత్రమే లేదు. వెహికల్ యొక్క టైర్లు వచ్చేసరికి ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 70%గా లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 70% టైర్లు అయితే, టైర్ కూడా మంచి కండిషన్లో. బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గానే ఈ వెహికల్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్లు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఎటువంటి రిపేర్లు కానీ లేవని ఉన్నది చెప్తున్నారు. ఈ బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి 1,87,000 మాత్రమే తిరిగింది. ఓన్లీ 1,87,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. వెహికల్ కూడా మంచి నీట్ కండిషన్లో ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఇంజన్ మాత్రం మంచి కండిషన్లో అయితే, వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. మంచి నీట్ కండిషన్లో ఉంది. నాన్ యాక్సిడెంట్ వెహికల్. బండి వచ్చేసరికి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ వెహికల్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి విలేజ్లో బండి అమ్మకానికి ఉంది. తెలంగాణలోని రంగారెడ్డి డిస్టిక్ యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో బండి అమ్మకానికి అయితే ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వెహికల్ యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ బండికి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 2,60,000 మాత్రమే చెప్తున్నారు. 2016 మోడల్ బండి 2,60,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ వెహికల్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడిపోయినట్లయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి బండిని తీసుకోవాలనుకుంటే ఓనర్ కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు.